అతను మెగా హీరోనా అల్లు హీరోనా? ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చెప్తుంది ఏంటంటే మేము అల్లు రామలింగయ్య తరపు నుంచి వచ్చాం, అలా కన్వర్ట్ చేస్తున్నారు. మీరు చేయగానే వచ్చాను అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టే అనేది ఎవరు ఇచ్చారు నీకు, ఎవరు నీళ్లు పోసారు అనేది గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు అంటే ఎండిపోయేటప్పుడు కూడా నిన్ను నీళ్లు పోసి పెంచింది ఎవరు అనేది అది ఒకటి గుర్తుంచుకోవాలి. చిరంజీవి నీళ్లు పోయకపోతే నువ్వు ఒక వృక్షంలాగా, ఒక చెట్టులాగా, ఒక మొలక ఎత్తకపోతుంది. అప్పుడు నిన్ను ఫ్యాన్స్ ఎవరు చూడకపోతుంది. ఫ్యాన్స్ అనేది ఎప్పుడు పుట్టుకొస్తారు? నువ్వు ఎప్పుడైతే తెర మీదకి వస్తావో, ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో అప్పుడు ఫ్యాన్స్ వస్తారు, కానీ డైరెక్ట్ అయితే ఫ్యాన్స్ రావు. నేను ఫ్యాన్స్గా రావాలి అని గుర్తించింది ఎవరు అని అంటే మెగా వాళ్ళు. నేను వాళ్ళ సైడ్ నుంచే ఆలోచిస్తాను. ఎప్పటికైనా సరే మెగా హీరోనే అంతే కదా, అది మెగా ఫ్యామిలీకి సంబంధించిన అతను కాబట్టి మెగా హీరో డైరెక్ట్గా అన్నారు. అది అందరికీ నాకు నచ్చితే ఎంత దూరం వస్తా అన్నాడు. అది ఎవరి కోసం ఏంటి అనేది చెప్పలేదు. ఆ సుకుమార్ గారు వాళ్ళ వైపు నిర్మిస్తున్నారు సినిమాని, ఆమె కోసం వెళ్ళాడు అనుకోవచ్చు కదా మనం. అంతే, దాని గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. ఆయన పేరు పెట్టి పలానా పవన్ కళ్యాణ్ గారు అదే పలానా చిరంజీవి గారు అని అనలేదు కదా. అది మనం ఆలోచించే పని లేదు. ఆయన డైరెక్ట్గా ఒక పేరు చెప్తే మనం బాధపడాలి. నచ్చితే అంత దూరం వస్తాను, ఆయన నచ్చిన కోసం అన్నాడు. ఆయన అన్నదాంట్లో తప్పేం అనిపించడం. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఒక మెగా హీరోగానే చూస్తారా మీరు? మెగా కాంపౌండ్ లో హీరోగానే చూస్తారా, సపరేట్గా చూస్తారా? మెగా వెసెస్ అల్లు అంటున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, ఫస్ట్ ఆయనకి రోడ్డు ప్లాట్ఫామ్ వేసిన చిరంజీవి గారు, తర్వాత అల్లు అర్జున్ గారు ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు. అంతే, ఇది ఫ్యాక్ట్. బాయ్. మెయిన్గా అనేది ఏంటంటే ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పేసేయండి. ఇండైరెక్ట్గా మీరు గుచ్చేటట్టు మాట్లాడడం దీనికి అంటే ఒక మెగా హీరోగా మీరు బాధ్యతగా మాట్లాడాలి ఒక పబ్లిక్ వేదిక మీద అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? బాధ్యతగానే మాట్లాడతారు, మనం వెయిట్ చేయాలి. ఒకసారి మాట్లాడటం, 2 సార్లు మాట్లాడటం వల్ల ఇది కరెక్ట్ ఇలా ఇదే కరెక్ట్ అని డెసిషన్ తీసుకోవడానికి లేదు. మనమే లైఫ్లో మన కుటుంబంలో కానీ ఇంకోటి కానీ పబ్లిక్గా కానీ రకరకాల విషయాల్లో అప్పుడున్న పరిస్థితులు, సర్వైవర్స్ని బట్టి, సర్కమ్స్టాన్స్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్తాం. అదేంటనేది ఆయన ఒకసారి మాట్లాడినంత మాత్రాన మనం ఏమీ పాజిటివ్గా నెగిటివ్గా తీసుకోవడానికి లేదు. ఏదైనా గొడవలో కొట్లాట్లకి వెళ్లకుండా అందరూ బాగుండాలని కోరుకోవాలన్నది నాకు కాన్సెప్ట్. భయ ఇవి చాలా దూరం తీసుకెళ్ళి సమస్యలు తెచ్చుకోవడం అందుకనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేయడం అని మెగా అభిమానులు అంటాం. అంటే నీకు నిజంగా ఇష్టం లేకపోతే బయటకు వచ్చేసి మీడియా ముఖంగా చెప్పేసి ఇండైరెక్ట్గా ఎందుకు ఇలా కామెంట్స్ చేయడం అని అంటున్నారు. పీకే గారు విన్ అయ్యారు, అందరు పోయారు. ఏది విష్ చేయడానికి ఏమంటారు, అల్లు అర్జున్ ఫ్యామిలీ రాలేదు. సో పిఠాపురంలో ఏమంటారు, ఇది ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఏదో చేశారు, ఏది అల్లు వాళ్ళ డాడీ. సో వీళ్ళంతా బాగానే ఉన్నది. బట్ ఈయనొక్కరు అందరూ ఒకవైపు అయితే ఈయనొక్కరు ఒకవైపు అన్నట్టు కామెంట్స్ అనేవి రెచ్చగొట్టేలాగా ఉన్నాయి యాక్చువల్గా. సో అలా లేకుండా ఉండకుండా రామ్ చరణ్ గారు ఎట్లా మాట్లాడారు, సో అలా మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఎందుకు పుష్ప ఉంది, రిలీజ్ అవుతుంది పుష్ప 2, దానికి ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది, ఈయనకే ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి చేసే కామెంట్ వల్ల ఇంతమంది పనిచేసే సినిమా వాళ్ళు సఫర్ అవుతారు కదా అని నా ఫీలింగ్. అట్లా ఇంకోటి ఏంటంటే ఆ ఎలక్షన్ అప్పుడే ఇద్దరికి సపోర్ట్ చేసేది ఉంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు అసలు కొట్టుకునేటోళ్ళు కాదు, కూల్ అయిపోయేటోళ్ళు. అప్పుడే అయిపోయేది, ఇక్కడ దాకా రాకపోయేదని నా ఫీలింగ్. అట్లా భవిష్యత్తులో కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండాలని ఉండొద్దు. ఇద్దరు అంటే ఒకరొకరు కాకుండా కలిసి ఉండాలని నా ఫీలింగ్. అట్లా ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ కదా అంతా అట్లా. ఎందుకంటే ఇంతకుముందు మెగా అభిమానులు లేకపోతే నేను ఉండలేను అంటే లైక్ ఆ కామెంట్స్ చేశారు మెగా అభిమానులు. ఇప్పుడు నా ఫ్యాన్స్ అయ్యేబట్టే నేను హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2 మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. జస్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏమన్నారు, ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు ఎట్లా మాట్లాడతారు అంటే ఎమోషనల్గా మాట్లాడతారు. చూడండి ఒకసారి, కన్నీళ్ళు తక్కువ చేసే విధంగా మాట్లాడరు వాళ్ళు. నా ఫ్యాన్సే నాకు ఇంపార్టెంట్, అది వాళ్ళు మాట్లాడే విధానం ఒకసారి మీరు వీడియో కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడతారు. ఒకసారి వీడియో కంపేర్ చేసి చూడండి, చాలా బాగా మాట్లాడతారు. బట్ ఈయన ఏంటంటే ఏదో సరే ఇన్నర్గా వచ్చింది అనుకుంటా, బట్ ఆ మాటలు అనేవి కొంచెం తీసుకోలేకపోతున్నారని నా ఫీలింగ్. అట్లా. థ్యాంక్ యూ. ఓకే బ్రో, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు. దాని ద్వారా చల్లారిపోయినటువంటి ఏదైతే ఎలక్షన్స్ తాలూకు హీట్ ఉందో దాన్ని మళ్ళీ ఆయన రేస్ చేసినట్టు అయింది. దాని గురించి మీరేమంటారు? అంటే ఒక సినిమా ఈవెంట్లో అటువంటి కమెంట్స్ చేయడం అంతవరకు కరెక్ట్ అండి? సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ ఏదో అయిపోయింది. తర్వాత ఏంటంటే అప్పుడు ఏదో మెగా వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ మెగా ఫ్యామిలీయే కాబట్టి అప్పుడు కొంచెం దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు కొంచెం హీట్లో వీళ్ళ హిట్స్ వాళ్ళ హిట్స్ బాగా నచ్చినాయి.
తర్వాత వచ్చేసి వీళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ సైడ్ కానీ తర్వాత అల్లు అర్జున్ సైడ్ కానీ ఎవరిది వాళ్ళు సెట్ అయిపోయినారు. మళ్ళీ ఇతన్నే ఒక స్టాండ్ అయ్యి ఉండి ఇతను అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఈవెంట్లోకి వచ్చి అక్కడ వచ్చేసి ఈవెంట్గా మాట్లాడాలి కానీ దాన్ని మీరు చేయగానే నేను వచ్చాను అది ఇది అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు. అదైతే కరెక్ట్. నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా, నా ఇష్టం నేను ఇలాగే ఉంటా, అది ఎవరో మీకు బాగా అదేంటో మీకు బాగా తెలుసు కదా అనేటువంటి కామెంట్స్ చేశారు కదా. అంటే అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అలాంటి ఉద్దేశాలు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అది మరి అది ఏమంటారు అంటే దాన్ని గిల్లడం లాగా గిల్లుతున్నాడా మరి ఏంటి అనేది తెలియడం లేదు. ఎంతవరకు అనేది అతని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అల్లు అర్జున్ గారిని మీరు ఒక అల్లు హీరోగా చూస్తారా, మెగా హీరోగా చూస్తారా? అదే నేను మనిషినిగానే చూస్తాను అతన్ని. ఒక మెగా హీరోగానే చూస్తారా మీరు అల్లు అర్జున్ గారిని? ఒక మంచి వ్యక్తిగా కూడా చూస్తా, సొసైటీలో మంచి హీరోగా కూడా చూస్తా. ఇప్పుడు ఎవరు హీరోలైనా మెగా వ్యక్తులైనా అందరూ బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారి దగ్గర నుంచి రావాల్సిందే. చిరంజీవి గారు పుషప్ తోటి రావాలి, వాళ్ళ కష్టార్జితం కూడా ఉంటుంది. దాంట్లో ఎవరు టాప్ అనేది నేను ఎప్పుడు ఇది చేయలేదు. అంతా వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని కోరుకుంటాం మనం, అంతే. అదేనా అది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద వస్తున్నటువంటి నెగిటివిటీ పుష్ప 2 వరకు ఉంటుంది అనుకుంటున్నారా? డిసెంబర్లో సినిమా రిలీజ్ ఉంది. చిన్న చిన్న రూమర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి సెలబ్రిటీలో, అవి మనం పట్టించుకోవడం అనేది నా కాన్సెప్ట్. ఓకే, అంటే జనాలు కూడా పట్టించుకోరంటారా? ఇప్పుడు వరకే మాట్లాడతారు. కొన్ని రోజులు అయిపోతే అంతా మామూలు అయిపోద్ది ఉండదు. రేపు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఫ్యామిలీ మీటింగ్లోనూ అందరూ కలిసి ఏమన్నా పబ్లిక్ ఈవెంట్స్లోనూ కలుస్తారు. అభిమానులు మెయిన్గా ఫైనల్గా వచ్చిన అభిమానులు మెయిన్ ఆకాష్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు. ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళి పొలిటికల్గా ఎందుకు ఒకరిని కెలకాలి అనేటువంటి మాట మెగా అభిమానులు. మీరేమంటారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మా హీరో మా ఇష్టం ఎలాగైనా మాట్లాడతారు, ఆయన చేసిన స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు. నా ఇష్టం, నన్ను నచ్చినట్టుగా నేను సపోర్ట్ చేస్తాను, నన్ను నచ్చినట్టుగా నేను ఉంటాను అనేది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏంటి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళే అంటున్నాడు, ఆయన ఇష్టమైంది అంతే కదా. వాళ్ళకి ఆయన ఇష్టమే ఉంది. అంతకుముందు 2019లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు కదా, ఇప్పుడు వెళ్ళలేదు. అది అతని ఒపీనియన్. వాళ్ళ భార్య వాళ్ళ స్నేహారెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ అని వెళ్ళాడు. సరే, ఆయన అల్లు అర్జున్ గారు వెళ్ళాక గెలవలేదు కదా. ఇంక ఇప్పుడు అందులో ఏముంది, అంతా అయిపోయింది, సర్దుమనిగిపోయింది. మళ్ళీ దాన్ని ఆయనకి ఏదో కెలిగినట్టు మళ్ళీ కాంట్రవర్సీని మళ్ళీ పీక్కి తీసుకెళ్లారు. అంటే ఒక పబ్లిక్ ఫంక్షన్లో సినిమా ఈవెంట్లో మళ్ళీ పొలిటికల్గా ఎందుకు మాట్లాడడం అనేది వాళ్ళ, అంటే ఎవరిని రెచ్చగొడదామని ఏంటి అంటే ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి కదా అని మెగా అభిమానులు అంటున్నారు. అసలు అల్లు అర్జున్ ఎక్కడైనా పేరు ప్రస్తావించాడా? పలానా వాళ్ళు తెలుసు కదా అని. హాయ్ బ్రో, మీ పేరు? సందీప్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు చేసిన రీసెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది వైరల్ అవుతుంది. అంటే ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళి నా నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని చెప్పేసి అన్నారు. దీనికి మెగా అభిమానులు ఎప్పుడైతే ఆయన ఎలక్షన్స్ అప్పుడు కూడా వైసీపీకి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడడం జరుగుతుంది. నిన్న కామెంట్స్తో ఇంకా అది పీక్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. దీని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రచ్చ మీద మెగా వర్సెస్ అల్లు, దాని గురించి మీరేమంటారు? ఏమంటానంటే యాక్చువల్గా ఏంటంటే వైసీపీకి సపోర్ట్ చేశాడు, యాజ్ ఏ ఫ్రెండ్గా సపోర్ట్ చేశాడు. ఓకే, దాన్ని మనం తప్పు పట్టలేం. యాజ్ ఏ ఇప్పుడు తిను రిలేషన్ ఎవరు, పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు ఈయన దగ్గరికి పోయి కూడా సపోర్ట్ చేస్తే ఎవరు ఏమనకపోయేది. అక్కడే సమస్య అనేది క్రియేట్ చేసింది ఎవరు, తనే. డైరెక్ట్ పోయి ఈయనని కలిసినప్పుడు, ఫ్రెండ్ని కలిసినప్పుడు యాజ్ ఏ రిలేషన్గా ఈయనను కూడా కలవాలి. ఇద్దరిని కలిసి అయిపోయేది. అక్కడికి సమస్యను పెద్ద చేసుకున్నది ఈయనే. యాక్చువల్గా చిన్నగా ఉన్నదాన్ని కూడా మళ్ళీ రీసెంట్ ఏదది మూర్త ఏదో సుబ్రహ్మణ్యం మారుతున్న సుబ్రహ్మణ్యంలోనే అది ఆల్రెడీ సమస్య అయిపోయింది. దాన్ని మళ్ళీ పీక్లో చేసుకున్నది ఈయననే. సో ఇదంతా క్రియేట్ చేసుకునేది ఈయననే అని నాకు అనిపిస్తుంది. ఈయన ఇప్పుడు మొన్న రామ్ చరణ్ కూడా మీరు చెప్పారు ఒకటి, ఏమంటారు, మాకు అలాంటి ఏం లేదు, ఒకటే బ్లడ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, మీరు నుండి బ్లడ్ తీస్తే ఏమంటారు అదేమో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, మేమందరం కలిసే ఉంటామని చెప్పి రామ్ చరణ్ కూడా అన్నారు. బట్ అదంతా అల్లు అర్జునే అట్లా అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు అంత ఏం లేదని నా ఫీలింగ్. అట్లా ఇప్పుడు కావాలని దీన్ని ఎందుకు అంటే ఒక సినిమా ఈవెంట్లో పొలిటికల్గా రెచ్చగొట్టేలాగా మాట్లాడడం ఎందుకు, ఆ కమెంట్ కూడా చేయడం అని మెగా అభిమానులు అంటాం. అంటే నీకు నిజంగా ఇష్టం లేకపోతే బయటకు వచ్చేసి మీడియా ముఖంగా చెప్పేసి ఇండైరెక్ట్గా ఎందుకు ఇలా కామెంట్స్ చేయడం అని అంటున్నారు.